మనను గురించి ఆలోచించే మనిషి అంటూ ఒక మనిషి లేనప్పుడు మనకు బ్రతుకు చేదైద్దా లేదా? ఖచ్చితంగా చేదే. సో ఏ రూపాయనైనా మన గురించి ఆలోచించే ఒక వ్యక్తి కావాలి. మరి ఏం చేద్దాం? కొంతమందికి అవకాశం ఉంది, కొంతమందికి లేదు. మరి వాళ్ళందరికీ చావాల్సిందేనా అంటే అవసరం లేదు అంటుంది ఇందాక చదివిన వాక్. నీ కొడుకు నిన్ను తల్లి అని గుర్తించకపోయినా, నీ కొడుకు నిన్ను తండ్రి అని పట్టించుకోకపోయినా, నీ తోడబుట్టిన వారు అన్నా, చెల్లి, తమ్ముడు, అక్క అని నిన్ను లక్ష్య పెట్టకపోయినా, నిన్ను కన్నవాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా, లేకపోతే కాలం చేసినా అంటే కన్ను మూసినా, నువ్వు ఎవరికి ఏమీ కాకపోయినా, ఒక్క మాట, నిన్ను తన చేతులతో నిర్మించుకున్న సృష్టికర్త ఒకడున్నాడు. అందరికీ నువ్వు బరువైన భారమైన ఆయనకు నువ్వు బరువు కాదు. అందరికీ నువ్వు ఏమీ కాకపోయినా ఆయనకు మాత్రం ఖచ్చితంగా నువ్వు బిడ్డవి. నువ్వు బిడ్డవే. ఎవ్వరు నిన్ను లక్ష్య పెట్టకపోయినా, ఎవ్వరు నిన్ను గురించి ఆలోచించకపోయినా, నిన్ను సీరియస్గా లక్ష్య పెట్టేవాడు, నిన్ను అరచేతుల్లో చిక్కుకున్నవాడు యేసయ్య ఉన్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు, లైవ్లో చూస్తున్న వాళ్ళు కావచ్చు, తర్వాత ఇది అప్లోడ్ అయినాక చూసేవాళ్ళు కూడా కావచ్చు, ఈ మాట గుర్తుపెట్టుకోండి. నా గురించి ఎవరూ ఆలోచించట్లేదు, నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదు, నేను ఏమైపోతున్నానని కనీసం నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు, నేను ఎందుకు బతకాలి, సస్తే బాగుండు కదా అని అనుకునే వారలారా, మీ విషయమై చింతించువాడు ఒకడున్నాడు. ఆయన పేరు నజరేయుడు యేసు. మీ కొరకు విజ్ఞాపన చేసేవాడు ఆయన. మీ విషయంలో దృష్టి నిలిపి నిన్ను విడువక ఎడబాయక భూమి మీద నీకు తోడై ఉన్నవాడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాత్మదేవుడు. నిన్నెంతో ప్రేమించే తండ్రి ఉన్నాడు, ఆయన పరలోకపు తండ్రి.